హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ నిట్ వరంగల్ సంబంధించి ఎవరైతే సూపరింటెండెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ జాబ్స్ అప్లై చేశారో మీకు సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఏ సోర్సెస్లో చదవాలనేది కూడా మీకు చెప్తాను. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఫస్ట్ మనం సూపరింటెండెంట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట. అండ్ మీకు 10 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్, క్వాంటమ్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 10 క్వశ్చన్స్ అనమాట. సో మీకు కాంప్రహెన్షన్ సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించి మీరు ఎస్ఎస్సి సిలబస్ అనేది చదువుకోండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దాదాపు ఈ 4 కూడా ఎస్ఎస్సి సిలబసే చదువుకోండి. ఈ జనరల్ నాలెడ్జ్ మాత్రం కరెంట్ అఫైర్స్, పాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంకెక్కువ ప్రిపేర్ అవ్వకండి, అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీ ఎక్కువ ఫోకస్ ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ మీద పెట్టండి. ఓకేనా? ఇందులో మీరు స్కోరింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీకు జనరల్ నాలెడ్జ్ అంటే వైడ్ టాపిక్ అనమాట. అదంతా చదవాలంటే కొంచెం టైం పడుతుంది. అండ్ మీకు వచ్చే స్కోరింగ్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మీరు పాలిటీ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ తర్వాత మనకి డొమైన్ నాలెడ్జ్ అనమాట. అండ్ 60 క్వశ్చన్స్ వస్తే 120 మార్క్స్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సిలబస్ గురించి చెప్తాను చూడండి. సో ఇక చూడండి, డొమైన్ నాలెడ్జ్ సంబంధించినటువంటి సిలబస్ అనమాట. అండ్ సీనియర్ అసిస్టెంట్కి కూడా డొమైన్ నాలెడ్జ్ సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. అండ్ సీనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది. కానీ డొమైన్ నాలెడ్జ్ నుంచి తక్కువ క్వశ్చన్లు వస్తాయి అనమాట. ఓకేనా? మీరు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది సీనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. ఇందులో ఇంటెలిజెన్స్ 20 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ 10 క్వశ్చన్లు, క్వాంటమ్ యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్లు, ఇంగ్లీష్ 20 క్వశ్చన్లు. ఇందులో డొమైన్ నాలెడ్జ్ 30 క్వశ్చన్లు వస్తాయి. బట్ సూపరింటెండెంట్లో 60 క్వశ్చన్లు వస్తాయి అనమాట. ఓకే. సో ఇది డొమైన్ నాలెడ్జ్ సిలబస్ అనమాట. నిట్ యాక్ట్ సంబంధించి మీరు డీటెయిల్స్ అనేది చదువుకోవాల్సి ఉంటుంది. ఫండమెంటల్ రూల్స్, సిఎస్ఎస్ రూల్స్ సంబంధించి, అంటే సెంట్రల్ సర్వీస్ రూల్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీకు ఒక 2 బుక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకటేమో థియరీ బుక్, ఒకటేమో బిట్స్ బుక్ అనమాట. అందులో దాదాపు ఇందులో అన్నీ కూడా కవర్ అవుతాయి. నిట్ యాక్ట్ అనేది కవర్ అవ్వదు. అండ్ ఆ తర్వాత మీకు ఎకానమీ సంబంధించినటువంటి, అంటే అకౌంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇక్కడి నుంచి ఈ టాపిక్స్ అనేది కవర్ అవ్వవన్నమాట. ఓకే. మిగతాయన్నీ దాదాపు ఇయన్నీ కూడా కవర్ అవుతాయి. నిట్ యాక్ట్ కవర్ అవ్వదు. ఇక్కడి నుంచి ఈ టాపిక్స్ కవర్ అవ్వవు. మిగతా టాపిక్స్ అన్నీ కూడా దాదాపు అందులో ఉంటాయి. అండ్ ఇందులో కూడా ఒక 2, 3 యాక్ట్‌లు కవర్ అవ్వవన్నమాట. ఓకేనా? మిగతా యాక్ట్‌లన్నీ కూడా మీకు అందులో కవర్ అవుతాయి ఆ బుక్‌లో. మీకు కావాలంటే అందులో తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మన కోర్స్ అనేది ఉంటుంది యాప్‌లో. ఆ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో చూసుకోండి. అందులో 2, 3 పీడిఎఫ్స్ మీకు ఫ్రీ పీడిఎఫ్స్ ఉంటాయి. అవి ఓపెన్ చేసి చూసుకొని మీరు కావాలనుకుంటే పర్చేజ్ చేయండి. సీసీఎస్ రూల్స్ అనేది చదవాలి. నిట్ యాక్ట్ సంబంధించి మినిమమ్ 5-6 క్వశ్చన్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది సూపరింటెండెంట్‌లో. అండ్ సీనియర్ అసిస్టెంట్‌లో 2, 3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అకౌంట్స్ రిలేటెడ్ సంబంధించి మీకు 5-6 క్వశ్చన్స్ వస్తాయి సూపరింటెండెంట్‌లో. అండ్ సీనియర్ అసిస్టెంట్ సంబంధించి 2-3 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ మిగతాయన్నీ కూడా ఈ టాపిక్స్‌లో నుంచి క్వశ్చన్లు అనేవి వస్తాయన్నమాట. ఓకే. ఆర్టీఐ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టే జీఎఫ్ఆర్ 2017 ఉంది కదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసినటువంటి జీపీఎఫ్ రూల్స్, ఎన్పిఎస్ రూల్స్ కూడా మీరు బాగా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు ఫండమెంటల్ రైట్స్ నుంచి కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత రిజర్వేషన్ రూల్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంది. అండ్ సిసిఎస్ కండక్ట్ రూల్స్, అండ్ సిసిఎస్ సిసిఏ రూల్స్, లీవ్ రూల్స్, పెన్షన్ రూల్స్, వీటి నుంచి మీకు 10-12 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకేనా? మీరు బుక్ చదివినా సరే, మన కోర్సు తీసుకొని చదివినా సరే దాదాపు మీకు అన్నీ కూడా కవర్ అవుతాయి. ఒక ఈ ఈ సబ్జెక్టులు తప్ప, ఈ సబ్జెక్టులు మీకు బుక్‌లో కవర్ అవ్వవు ఎవరైతే బుక్స్ తీసుకుంటారో. ఒకవేళ మన కోర్సు తీసుకుంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో కవర్ అవుతుంది. మీరు అది చదివారనుకోండి, చాలా క్వెషన్స్‌కి ఆన్సర్ అనేది చేయొచ్చు. అండ్ ఇవి కాకుండా మీరు ఏదైతే జనరల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, అండ్ ఆ తర్వాత మనకి రీజనింగ్, క్వాంటమ్ యాప్టిట్యూడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎస్ఎస్సి రిలేటెడ్ సిలబస్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆ సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. దాదాపు మీకు క్వెషన్స్ అన్నీ కూడా చేయగలుగుతారు. సో ఇదనమాట మనకి నిట్ సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ప్యాటర్న్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మన కోర్సు లింక్, యాప్ సంబంధించినటువంటి కోర్సు లింకు, అంతేకాకుండా ఒకవేళ మీరు బుక్స్ కొనాలనుకుంటే ఆ బుక్స్ యొక్క లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకోండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.